కృపాచార్యుడు గురుకులంలో ముగ్గురు రాజకుమారులు అస్త్రశస్త్రాలు అలాగే యుద్ధ రీతిలో నిపుణులు అవుతారు. ఆ క్రమంలో ముగ్గురు రాజకుమారులు జ్ఞానం, పరిపాలన, యుద్ధ రీతి జ్ఞానాన్ని సంపాదించిన తరువాత గురువు కృపాచార్యుడి ఆశీర్వాదం పొంది తిరిగి హస్తినాపుర రాజ్యానికి వెళ్తారు. హస్తినాపురంలో ముగ్గురు రాజకుమారులు నేర్చుకున్న విద్యను ప్రదర్శిస్తారు. ధృతరాష్ట్రుడు గదా యుద్ధంలో నైపుణ్యతను సాధిస్తాడు. పాండు ధనస్సు విద్యలో నైపుణ్యతను సాధిస్తాడు. విదురుడు రాజ్యానికి సంబంధించినటువంటి రాజనీతి జ్ఞానంలో నైపుణ్యతను సాధిస్తాడు. భీష్ముడు, సత్యవతి ముగ్గురు రాజకుమారుల నైపుణ్యతను చూసి ఎవరిని రాజు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. హస్తినాపురం రాజ్యంలోని రాజగురువులందరూ కలిసి విదురుడిని హస్తినాపుర నూతన రాజ్య మంత్రిగా ఎంపిక చేస్తారు. పాండురాజుని సేనాధిపతిగా ఎంపిక చేస్తారు. ధృతరాష్ట్రుడిని హస్తినాపుర రాజ్యానికి మహారాజుగా చేస్తుంటే కొంతమంది సామంతరాజులు ధృతరాష్ట్రుడు దృష్టిహీనుడు అని రాజుగా అంగీకరించరు. భీష్ముడు విదురుడిని, నీవు జ్ఞానానికి న్యాయానికి ప్రతిరూపానివి, హస్తినాపుర రాజ్యానికి మహామంత్రివి అయ్యావు, రాజు అవ్వటానికి కావలసిన గొప్ప లక్షణాలు ఏమిటి అని భీష్ముడు విదురుడిని అడుగుతాడు. విదురుడు సింహాసనపు ఉత్తరాధికారికి సకల విధాలుగా సంపూర్ణంగా ఉండాలి, అప్పుడు తను రాజు అవుతాడు. నేను ఒక తమ్ముడినైనందుకు నా అన్న రాజుగా సంపూర్ణం అనిపించవచ్చు, కానీ హస్తినాపుర రాజ్యానికి మహామంత్రిని అయినందుకు ధృతరాష్ట్రుడు దృష్టిహీనుడు అవ్వటం వలన రాజుగా సంపూర్ణం కాదని విదురుడు చెప్తాడు. భీష్ముడు, ఒకవేళ ఇదే హస్తినాపుర రాజ్యానికి న్యాయం అయితే హస్తినాపుర రాజ్యానికి నూతన రాజుగా రాజకుమారుడు పాండుని ప్రకటిస్తాడు. సత్యవతి, భీష్ముడు ధృతరాష్ట్రుడు గొప్ప బలవంతుడు, తను దృష్టిహీనుడు అన్న కారణంతో రాజు కాలేకపోయాడని బాధపడుతూ ఉంటారు. భీష్ముడు ధృతరాష్ట్రుడికి వివాహం చేస్తే తన జీవిత భాగస్వామి ద్వారా తన బాధను మర్చిపోతాడని సత్యవతికి చెప్తాడు. సత్యవతి వివాహానికి కన్య ఎవరు అని భీష్ముడిని అడుగుతుంది. గాంధార నరేషుడు పుత్రిక గొప్ప శివభక్తురాలు. ఆమెకు శివుడు 101 మంది పుత్రులకు మాత అయ్యే వరం ప్రసాదించాడు.